హాయ్ అండి. కేక్ తినాలనిపించినప్పుడల్లా ఎగ్లెస్ స్పంజ్ కేక్ని క్విక్గా ప్రిపేర్ చేసేయండి. నేను చెప్పినట్టుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని దాంట్లోకి పావు కప్పు వరకు ఫ్లేవర్ లేని ఏదైనా ఆయిల్ని తీసుకోండి. అలాగే పావు కప్పు వరకు కర్డ్, ఒక కప్ వరకు షుగర్ని తీసుకొని ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు ఒక 1 మినిట్ పాటు మిక్సీ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఇంకొక బౌల్ని తీసుకొని ఒక కప్ వరకు మైదా, ఒక టీ స్పూన్ వరకు వంట సోడా, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, చిటికెడంత సాల్ట్ వేసి మొత్తం అంతా మిక్స్ చేసేసి ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న బ్యాటర్ కూడా వేసేసి చక్కగా కేక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు కూడా మధ్య మధ్యలో కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకుంటూ కేక్ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనకి నచ్చితే కనుక ఏదైనా ఫ్లేవర్ని యాడ్ చేసుకోవచ్చు. వెనీలా ఫ్లేవర్ కానీ ఏదైనా. నేను ఇక్కడ బాదం మిక్స్ని అయితే యాడ్ చేశాను. కేక్ ప్యాన్ని తీసుకొని ఆయిల్ని రాసి కొంచెం పిండిని డస్ట్ చేసుకొని ఈ బ్యాటర్ అంతా కూడా దాంట్లో వేసేసి పైన టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకొని అడుగు మందంగా ఉండే ప్యాన్ లో ఒక ప్లేట్ని బోర్లించేసి ఇలా ప్రీహీట్ చేసుకొని ఈ కేక్ బ్యాటర్ అంతా దాంట్లో పెట్టేసి 20 మినిట్స్ పాటు వదిలేస్తే కేక్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.